ఒక దిశానిర్దేశం అక్కడ పార్టీ నాయకులకి అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి బొత్స సత్యబాబు గారు ఆధ్వర్యంలో సూర్యకళా మందిర్లో మన దాడిశెట్టి రాజా గారి అధ్యక్షతన మన మీటింగ్ కూడా ఒక వారం రోజుల క్రితం జరుపుకోవడం జరిగింది. ఇదో కార్యక్రమం. ఈరోజు మన కాకినాడ నియోజకవర్గంలో మన ప్రెసిడెంట్ గారు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో మనం ఏమి చేయాలి అని, రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఒక కార్యక్రమం పెట్టుకోవడం కోసం ఎలాగ మనం ప్లాన్ చేసుకోవాలనడానికి ఈ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకాలుగా పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలకు ఇవ్వటం, అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయో లేదో చూసుకోవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడించిన ఎవరి వల్ల కాదు, కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మబలికిలాగా ఒక ప్రమాణ పత్రాలు ఇచ్చి, అదేవిధంగా ప్రతిదీ చెప్తాను ఉన్నాయి ఇక్కడ పేపర్లు, అంటే ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మన నాయకుడు అటువంటి వాడు కాదు. ప్రజలు మోసం చేయడం కానీ, ప్రజలకు అబద్ధాలు చెప్పడం కానీ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రజలు మోసం చేసే మాటలు చెప్పరు కాబట్టే ఈరోజు మనందరం ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఆయన 4 అబద్ధాలు ఆడేసి ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మి మనందరికి ఓట్లు వేద్దారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలమో అదే చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ హామీలు ఇచ్చేశాడు కాబట్టి నమ్మి చంద్రబాబు నాయుడు ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు 1994లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిసారి మోసం మోసం మోసం, దొంగ హామీలు ఇవ్వటం, రావటం, మళ్ళీ మోసం చేయటం. మొన్న జరిగినటువంటి సూపర్ 6 హామీల్లో ఒకటి పూర్తి చేశాడు. అమ్మఒడి అనే కార్యక్రమం, అది కూడా ఎక్కువ మందికి ఇవ్వలేదు. అది కూడా మిగతా అన్ని మోసం చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాల్లో పోయినసారి మహిళలకి 2014లో మహిళలకి రుణమాఫీ చేస్తాను డ్వాక్రా సంఘాలకి చెప్పి ఆ హామీని నెరవేర్చకపోతే లాస్ట్లో పసుపు కుంకుమ అనే కార్యక్రమం పెట్టి డబ్బులు వేయడం జరిగింది. అది కూడా మొత్తం మాఫీ కాదు, గ్రూపుకి 10,000 చొప్పున, ఒక మహిళకి 10,000 చొప్పున, గ్రూపు ₹1,00,000 మాత్రమే వేసి ఏదో తూతు మంత్రంగా చేశాను కదా అని అంత జరిగింది. ఈసారి కూడా అలాగే చేస్తాడు. ఈసారి కూడా ఎలక్షన్ రాబోయే సమయానికి ఈసారి కూడా తూతు మంత్రంగా కార్యక్రమాలు చేసి మళ్ళీ ఎలక్షన్ రావస్తాడు. ఈ తూతు మంత్రంగా చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పల్లికి అదిగో చంద్రబాబు నాయుడు కాబట్టి చేసేసారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేయగలిగారు అని పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ చేస్తారు. ఇది ఆ యొక్క ప్లాన్ అని నా యొక్క భావన. కనుక ఈ రాబోయే రోజులు, రాబోయే 4 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం అయింది, రాబోయే 4 సంవత్సరాలు కూడా మనం ప్రజలకు తెలియవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు యొక్క దొంగ హామీల వల్ల మన కుటుంబానికి ఇంత బాకీ పడ్డాడు. ఈ కూటమి ప్రభుత్వం మన కుటుంబానికి సంవత్సరానికి ఇంత చొప్పున 5 సంవత్సరాలకి ఇంత బాకీ పడ్డాడు అని తెలియాలి. మొన్ననే అమ్మఒడి వేశాడు, కానీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే 15,000 బాకీ ఉన్నాడు ఆల్రెడీ. ఆ బాకీ ఉంటూ ఇక్కడి నుంచి చేయటం మొదలుపెట్టాడు. ఈ లోపల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 18 సంవత్సరాల దాటిన మహిళలకి 1500 ఇస్తాడు, అది ఇవ్వలేదు, డ్వాక్రాలకి 0 వడ్డీ లేదు. ఇవన్నీ కూడా ఏదైతే ఒక పాపులర్ రూపంలో మనం ప్రింట్ చేసుకున్నాం, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఓ రోజు 2 రోజులు లేట్ అయినా పర్లేదు, మనకి 2 రోజులు లేట్ అయిపోయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు మీ కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఈ సంవత్సరానికి ఎంత బాకీ పడ్డాడు అని తెలియాలి. ఇవన్నీ కూడా లాస్ట్ సంవత్సరం ఇస్తాడు, కట్టుతుడికి ఇస్తాడు, దాని పబ్లిసిటీ కూడా చేస్తాడు పవన్ కళ్యాణ్. కానీ ప్రజలకి తెలియాలి, మీరు అధికారంలో వచ్చి మోసం చేసి మాకు ఈ సంవత్సరానికి ఇంత బాకీ పడ్డారు, ఈ 5 సంవత్సరాలకి దగ్గర సుమారు 5 లక్షల బాకీ పడ్డారు,
ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని నమ్మమేమో అనే పరిస్థితిని మనం ప్రజలకి మోటివేట్ చేయాలి. అందుకే ఈ ప్రోగ్రాం ఈ సంవత్సరంలో మనం గడపడకు తిరిగాం, మనం ప్రతి ఇంటికి తిరిగాం. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మీకు మీ కుటుంబానికి 70,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, 2 లక్షలు వచ్చిందని ప్రతి పథకం చదివి ఒక బుక్కెట్ కూడా పంచాం. అదేవిధంగా అమ్మ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క హామీ ఇచ్చిన పథకాల ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీ కుటుంబానికి ఇంత బాకీ పడిందని ప్రజలు తెలిసేలాగా మనం ఈ యొక్క పర్యటన వార్డు చేయాలని నా కోరిక. సుమారు గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది మనం సంవత్సరాలు చేశాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 వారాల్లో చేయాలని మాకు చెప్పడం జరిగింది. కంగారు పడద్దు, 5 వారాలు కాకపోతే 5 నెలలు చేద్దాం ప్రోగ్రాం. కానీ ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఎవరెవరైతే ఈ పథకాల ద్వారా అంటే నిరుద్యోగ భృతి, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 చొప్పున సంవత్సరం అయిపోయి 36,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు. తల్లికి వందనం ఆల్రెడీ ఒక సంవత్సరం 15,000 వేయాలి, 15,000 వేయలేదు, ఆయన 12,000 వేసాడు, 3,000 బాకీ. అంటే ఆ 15,000 మళ్ళీ ఇప్పుడు ఒక 3,000 అంటే దగ్గర 18,000 బాకీ. ఆడబిడ్డలు ఇది ఆ ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3 ఉన్నా 4 ఉన్నా క్యాల్కులేట్ చేసి 1,500 చొప్పున నెలకి ఇప్పుడు ఎన్ని నెలలు అయిందో అది బాకీ పడ్డట్టు కాలంతో వేయాలి మనం. అదే దీపం పథకంలో గ్యాస్ సిలిండర్ ఎంతైతే సబ్సిడీ ఉందో, ఎంతైతే 3 సిలిండర్లు ఉన్నాయో ఆ రేటు, ఉచిత బస్సు, 50,000కే పెన్షన్ అండి. ఇవన్నీ రాసి మొత్తం టోటల్ నష్టం ఎంతో మనం చేసి అమ్మ పల్నా వాసుపల్లి కృష్ణ గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కృష్ణ గారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఈ పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు వల్ల ఈ మోసం ఇంత జరిగింది అని మనం తెలియపరచాలి. అప్పుడు అనుకుంటాడు, అయ్యి బాబా చంద్రబాబు నాయుడు మా అంతా ఒక ఓటు వేయించుకుని ఇంత మోసం చేశాడని ఆ కుటుంబం భావిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. దీనికి అవసరమైతే మన కార్యకర్తలతో పాటు ఆ వార్డుల్లో ఉన్న వాలంటీర్ సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే డేటా కూడా అలాగే ఉంది మనకి. ప్రతి వార్డు రేపు 12వ తారీఖు తర్వాత నుంచి నేను కాకినాడలో అందుబాటులో ఉంటూ ప్రతి వార్డు మీటింగ్ పెడతాను. ఆ వార్డులో ఉన్న వాలంటీర్స్ మానేసి వేరే వాళ్ళు కూడా మోసపోయారు పాపం, వాళ్ళు మానేసి వేరే చోట్ల వాళ్ళు రప్పించి మన కార్యకర్తలు, వాలంటీర్స్, మన నాయకులు అందరూ కూర్చుని ప్రతి వార్డులో డోర్ టు డోర్ ఏ వాలంటీర్ 50 ఇల్లు ఉంటే ఆ 50 ఇల్లో ఈ పథకాల ద్వారా ఎంత నష్టపోయారు, మన పథకాల ద్వారా ఎంత ప్రతిఫలం పొందేవారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిచుంటే ఇదిగో మీకు ఇంత వచ్చినాం, ఇంత డబ్బు వచ్చినాయి మీ కుటుంబానికి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల మీరు ఇంత నష్టపోయారని రెండు పేపర్లు మనం ప్రింట్ చేసుకుని ఆ 2 పేపర్లు తయారు చేసి పట్టికలు వాళ్ళ ఇంటికి ఇవ్వడమే మన కార్యక్రమం. అది ఒక టీమ్స్ కింద ఫామ్ అయ్యి గడప ఏంటంటే ప్రతి ఇంటికి మనం వెళ్ళాం. ఇది కూడా ఒక్కొక్క వార్డు చూసుకుని వార్డు 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో టీమ్స్ కింద ఫామ్ అయ్యి ప్రతి ఇంటికి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇందులో కొన్ని రకాలుగా ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లు తిరగడం మొదలెట్టారో, ఎప్పుడైతే మనం కార్యక్రమాలు ధర్నాలు చేయడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీరు ఈ కార్యక్రమాల్లో ప్రజల్ని మోసం చేశారని అంటే మొదలుపెట్టామో, వాళ్ళ రోడ్డు మీద రావడం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం, వాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఒక్క విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు సుమారు 25 సంవత్సరాల అనుబంధం. నేను రాజకీయాల్లో లేను, జగన్మోహన్ గారు కూడా రాజకీయాల్లో లేరు. అప్పటికి అనుబంధంతో చెప్తున్నాను. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు వీళ్ళందరూ. కానీ రాష్ట్రంలో ఉన్న సిస్టమ్ని, పొలిటికల్ అంటే రాజకీయ వాతావరణాన్ని మార్చేశారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇంతకన్నా దారుణం ఉంటుంది రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరుక్షణం. ఈరోజు మన కాకినాడలోనే చూసుకోండి, ఇల్లులు కొడదామని చూశారు, పట్టాలు క్యాన్సిల్ చేద్దామని చూశారు, లేనిపోని కేసులు పెట్టి కేసుల్లో లేని వాళ్ళు కూడా కేసులు పెట్టి బాధపడదామని చూశారు. మనమే ఊరుకోలేదు, మనం తిరగబడ్డాం. కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాం, లీడర్స్కి అందుబాటులో ఉన్నాం, తిరగబడ్డాం. కాబట్టి ఈరోజు మన కాకినాడలో
కూటమి వాళ్ళు మన జోరుకు వచ్చే సాహసం చేయట్లేదు. అది అలాగే రాష్ట్రంలో కూడా ఉంటుంది. చూద్దాం ఎంతమంది జైల్లో పెడతారో, ఎంతమందిని బాధ పెడతారో చూద్దాం. కానీ ఒక దాంట్లో, ఒక చెడు దాంట్లో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యామో అదే చెడు మనకు కూడా కొడుతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా ప్రజలు పరిపాలించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా కాదు. డైవర్షన్, ప్రజలు పథకాలు ఏమి చేయకపోవడం వల్ల ఏదో అలజడి సృష్టించిన రాష్ట్రంలో ఏదో కార్యక్రమం చేయడం, దానికి వీళ్ళు వంతపాటు. కానీ ఏదైనప్పటికీ కూడా అందరూ ధైర్యంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మనందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరు ఎలా మోసపోయి ఎంత మోసపోయింది చాలా ప్రధానం. 100% చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఎలక్షన్లకు 2 నెలలు 3 నెలలు ఉన్నగా స్టార్ట్ చేస్తాడు, పసుపు వేసినట్టు. అప్పటికి ప్రజలు తెలియాలి, మరి పిచ్చోడా నువ్వు మాకు వేసావు. కానీ గతంలో 4 సంవత్సరాలు పరిపాలనలో ఇంత బాకీ పడ్డామని ప్రజలు తెలుసుకోవాలి. కనుక ప్రజలకి ప్రతి సంవత్సరం ఇది, ఈ సంవత్సరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టినా పెట్టకపోయినా ప్రతి సంవత్సరం కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో 1 సంవత్సరం అయింది ఇంత బాకీ, 2 సంవత్సరాలు ఈ పథకం ద్వారా ఇంత బాకీ, ప్రతి సంవత్సరం వాళ్ళకి గుర్తు చేయాలి. మనం రేపన్న రోజు మళ్ళీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి పార్టీ వాళ్ళు వెళ్ళి ఓటు అడిగితే భలే వచ్చారు, ఇప్పుడు మా కుటుంబానికి నీ వల్ల 5 సంవత్సరాలు 5 నష్టం పోయింది, లేకపోతే 10 లక్షలు పోయింది, నీ వల్ల నష్టం మాకని వాళ్ళ ప్రశ్నించేలాగా మనం పనిచేయాలి. కనుక ఇది ప్రతి సంవత్సరం ప్రోగ్రాం మన కాకినాడ పట్టణంలో ఒకవేళ నాయకులు, అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం చేసిన అంటే అలాగే అది రాష్ట్ర కార్యక్రమం అవుతుంది. లేని పక్షంలో మన కాకినాడలో బట్టి మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. యాక్చువల్గా మనం ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేది చేద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లు ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి. ఈ క్యూఆర్ కోడ్లో ఏమొస్తుందంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన కూటమి ఏదైతే కూటమి హామీలు ఉన్నాయో మేనిఫెస్టో కూడా వస్తుంది. ఇది మేనిఫెస్టో, ఆల్మోస్ట్ ఆల్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో కూటమి అంటే ఇందులో క్యూఆర్ కోడ్లో వస్తుంది అన్నమాట. కానీ ప్రతిదీ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలు. ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రింట్ చేయించి ప్రతి కాకినాడలో ఉన్న 89,000 కుటుంబాలకి ఈ క్యూఆర్ కోడ్ ఉన్న కాగితం డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంత దారుణంగా మనం ఈ క్యూఆర్ కోడ్లు ఎన్నో ఉన్నాయి, ఈ చెత్త అంతా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నింటినీ దారుణం ఏంటంటే ఎలక్షన్లో మనం చాలా బిజీ అయిపోయి తిరిగేసాం. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక కుటుంబాన్ని తీసుకుని ఆ కుటుంబంలో అంటే నాకు మన జగన్మోహన్ రెడ్డి చెప్పడం నిజంగా నాకు కూడా తెలియదు. ఇది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో, మన ప్రెసిడెంట్ గారి మీటింగ్లో ప్రతి ఇంటికి కూడా పల్లా కృష్ణ గారు అనే కుటుంబం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తే మీ ఇంటికి ఎంత బెనిఫిట్ వస్తుంది, అమ్మఒడికి ఎంత, వృద్ధాప్య ఎంత, అలాగే మన నిరుద్యోగ వృత్తి ఎంత, మహిళలకైతే ఎంత, అన్నీ రాసేసుకుని చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వం మీద ఓటేస్తే ఇంత డబ్బు వచ్చేంత ప్రతిదీ పనిచేశారు. మనల్ని చూసుకోలేకపోయాం. మన జగనే చెప్పాడు ఆధారాదా మన నాయకుడు గారు ఇవ్వడం జరిగింది. అందులో చూస్తాను వచ్చాయి. ఇగోండి ఇక్కడ మాచం సుమాదేవి, మంచం సుమాదేవి భర్త పేరు సూర్యప్రకాష్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇది. వీళ్ళకి ఏమవుతుందని రాశారంటే ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం మొత్తం అంతా రాసి మీ ఇంటికి మన చంద్రబాబు నాయుడు వచ్చేస్తే 80,000 సంవత్సరం వచ్చేస్తే పనిచేయరు. మన గడపడ వైఎస్ఆర్ పుస్తకాల్లో పంచామో అలాగే మనమేమో చేసింది పంచాం, చంద్రబాబు నాయుడు వచ్చేద్దని పంచాడు. అంతతో ప్రజలు ఏమంటారు, పాప అమాయకులు ప్రజలు ఎవరు ఉన్నారో వచ్చేద్దేమో ఓట్లేదు. కనుక రాబోయే రోజుల్లో కూడా ఇంత మోసపోయారు మీరు. చంద్రబాబు నాయుడు 1వ సంవత్సరం మీ కుటుంబం ఎంత బాకీ, 2వ సంవత్సరం ఎంత బాకీ, 3వ సంవత్సరం ఎంత బాకీ అని ఎలక్షన్ టైంకి
నీకు ఓటు వేయాలంటే మీరు ఇచ్చిన పథకాలను కట్టండి అప్పుడే ఓటేస్తామని అనేలాగా ప్రజలను మనం మోటివేట్ చేయాలి. ప్రతి ఇంటికి పాపేట పంచాలని కోరుకుంటే ఇందులో ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు మాట ఎవరు నమ్మరు. అది ప్రజలు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసగాడు అని అందరికీ తెలుసు. కానీ నాకు నేను గొప్పలుకుంటే అది ఎవడు నమ్మడం. పక్కన ఎవడో చెప్పాలి చంద్రశేఖర్ చాలా గొప్పడు రాడు. ఆ కార్యక్రమం ఎవరు తీసుకున్నాడు? పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గొప్పడంటే ఎవడో నమ్మడం. నాకు నేను గొప్పడంటే ఎవడో నమ్మడం. నేను చేసేస్తాను చంద్రబాబు అంటే ఎవడో నమ్మడం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు చేసేస్తారు చేయించేస్తానని ఎప్పుడైతే చెప్పాడో ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మోసపోతున్నందుకు చంద్రబాబు నాయుడు ఎంత బాధిస్తుందో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే బాధిస్తుంది. ఇద్దరు కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పెట్టి ప్రమాణ పత్రం ఇచ్చారు. ప్రమాణ పత్రం ఎలా ఇచ్చారో చదువుతారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలో వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పురోగతిని సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టి కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టారు. చంద్రబాబు సంతకాలు విలువ లేదు, ఎవడో నమ్మడం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కొత్త వ్యక్తి వచ్చి పెట్టాడో ప్రజలు నమ్మి ఓట్లేసి ఈరోజు మోసపోయారు. మళ్ళా రేపు ఎలక్షన్లు ఇద్దరు కూడా నమ్మరు. మళ్ళీ మూడో వ్యక్తి ఎవడో రావాలి ఒకేలా నమ్మాలంటే. కనుక ఇది కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఎలాగైతే మోసం చేశాడో పవన్ కళ్యాణ్ కూడా అలా మోసం చేశారు అని మనం ప్రజల్లోకి ఈ యొక్క కార్డును కూడా తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కనుక చాలా మంచి కార్యక్రమం. ఒక నాయకుడిగా మనందరం ఉంటూ ప్రజల సమస్యలు పరిశీలించడంలో వార్డు స్థాయిలో కానీ లేదా కాకినాడ స్థాయిలో కానీ మనం ఉంటూ నాయకులుగా ఉన్నందుకు మోసపోయిన ప్రజలకి మనం చెప్పాలి కాబట్టి మన బాధ్యత కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన జగన్మోహన్ గారు తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం మన అందరూ కూడా రేపు 12వ తారీఖున వార్డుకి మీటింగ్లు పెట్టుకుని అందరూ టీంల కింద వచ్చి నేను కూడా వార్డులోకి వస్తాను. అందరూ టీంల కింద ఉండి ఫామ్ అయ్యి ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఈ లోపల మనం సపోజ్ ఈరోజు శుక్రవారం అనుకుందాం, మంగళవారం బుధవారం వెళ్ళే వార్డు ముందు చెప్పి చెప్పేస్తారు. దానికి మన ఆఫీసులో అందరూ ఉండి మనం వెళ్ళబోయే వార్డుకి సంబంధించిన రికార్డు అంతా వాలంటీర్స్ తీసుకొచ్చుకుంటారో కార్యకర్తలు తీసుకొచ్చుకుంటారో ప్రతి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసుకుని అంటే వెళ్ళినప్పుడు సులువు అయిపోతుంది మన పని. ఒకవేళ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళ ఇంటి ముందే మనం కూర్చుని ఖాళీ పేపర్లు ఉంటాయి. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అమ్ముడు ఎంతమందికి వచ్చింది? ఒకరికి వచ్చింది, అది రాయాలి. అలాగే మహిళలకి 1500 చొప్పున ఎంతమంది అమ్మ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేద్దాం. లేని వాళ్ళకి ఇంటింటికి ఇలా రాసిద్దాం. కనుక ఇందులో చాలా ప్రధానమైంది రేపు రాబోయే ఎలక్షన్కి నాకు కూటమి ప్రభుత్వం ఇంత భాగ్యాన్ని ప్రజలు తెలియాలి. ఆ తెలిసే మార్గాన్ని మనం వివిధ రకాల్లో తీసుకెళ్లాలని మా యొక్క విజ్ఞప్తిగా తెలియజేసుకుంటూ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. చాలా సంతోషమైన విషయం ఏంటంటే రాజా గారు చాలా డైనమిక్గా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. జిల్లా పరిషత్ కింద అందరినీ మోటివేట్ చేస్తూ చాలా బాగా చెప్తూ ప్రోగ్రామ్స్లో కూడా సపోజ్ కాకినాడలో ప్రోగ్రామ్ పెట్టేస్తుంటే అంతా మంచిని మనమే ఉండలేదు. ఆయన కూడా సహకారం చేస్తూ ఆయన మనుషులు తీసుకొచ్చి మన మనుషులు తీసుకొచ్చి ఈరోజు పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు కాకినాడలో చేసినా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. కనుక దాశరథి రాజా గారి ఆధ్వర్యంలో మనందరం పనిచేస్తూ ప్రతి వాళ్ళు కూడా కష్టపడారు. ఏవి మన కాకినాడలో సుఖం సంతోషం ఏంటంటే టైంకి ప్రోగ్రామ్ అయిపోతుంది. అనుకున్న టైం వస్తే అనుకున్న టైం మనం పంపించేస్తాం. ఇది అందరికీ ఏదో పనున్న వాళ్ళమే. కనుక 10 గంటల మీటింగ్ ఒక 10 స్టార్ట్ అయిపోద్ది, 12 క్లోజ్ అయిపోద్ది. అలాగే ధర్నా 11 గంటలకి
10 గంటలకు క్లోజ్ అన్న. కానీ మీ టైం ఏమీ వృధా అవ్వదు. కానీ టైంకి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అందరూ కూడా చాలా బాగా ఓడిపోయామని నిరుత్సాహం లేకుండా ప్రతి వార్డులో వచ్చి అందరూ కూడా కార్యక్రమం పాల్గొని ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసాం. రాబోయే ప్రోగ్రామ్స్ కూడా ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ లాస్ట్లో ఈ లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే సాక్షి టీవీని రాకుండా చేశారు. ఒకవేళ ఈ యొక్క కనెక్షన్ ఇచ్చేవాళ్ళు సాక్షి టీవీని పెడితే లోకంలో తెలుగుదేశం నాయకులతో వైర్లు కట్ చేసే కార్యక్రమం అంత దారుణంగా బెదిరిస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం. కనుక అందరూ 250, 300 కడుతున్నారు వీటి మీ యొక్క కనెక్షన్ ఇచ్చేవాడికి. నిలదీయండి. సాక్షి పేపర్ సాక్షి టీవీ ఎందుకు రావట్లేదని నిలదీయండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పండి. కానీ చాలా ఇంపార్టెంట్. సాక్షి టీవీ వచ్చేలాగా మీ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా చెప్పి తిరగబడిలా చేయండి అని సందర్భంగా మీకు అందరూ విన్నవించుకుంటున్నాను. ఇంకొకటి, చాలా మంది కొందరు ఈ మధ్యకాలంలో మెసేజ్ రావట్లేదు, ఫోన్ రావట్లేదు అంటం జరిగింది. ఏ ఇబ్బంది లేదు. ఆఫీసులో మన వాళ్ళు ఉంటారు. మీరు అలా వెళ్ళిపోతూ ఆఫీస్కి వెళ్తే ఫోన్ రావట్లేదు, ఒక మాట మీ పేరు, ఫోన్ నెంబర్ రాయించుకోండి. ఇక్కడ ఆల్రెడీ బయట రాస్తున్నారు, బయట కూడా రాయించుకోండి. ఒకసారి ఏమవుతుంది, సిస్టంలో మెసేజ్లు బల్క్ మెసేజ్లు కొడుతున్నప్పుడు కూడా మిస్ అయిపోతుంటాయి. కనుక మెసేజ్లు వచ్చినవాడు గొప్పవాడని, మెసేజ్ రానవాడు తక్కువని కాదు. అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మెసేజ్ తప్ప. ఒకవేళ ఎవరైనా రాకపోతే మీరు అని పెడితే ఫోన్ చేస్తారు మీకు అవసరమైతే. మన కార్యక్రమంలో ప్రతిరోజు ఫోన్ వస్తే ఫోన్ వచ్చినా చేద్దాం. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొందరికి పోస్టులు పడ్డాయి, కొందరికి ఇంకా పోస్టులు పడలేదు. అన్ని రాసి పంపిస్తాం. ఆల్మోస్ట్ నా దృష్టిలో పనిచేసే ప్రతి కార్యకర్తకి పోస్టులు వేస్తాం. మన దగ్గర అనుబంధ సంఘాలు ఎన్ని ఉన్నాయి? 23 అనుబంధ సంఘాలు ఉన్నాయి పార్టీలో. అందరినీ అకామిడేట్ చేసుకోవచ్చు. జగన్ గారు కూడా మనం మీటింగ్ పెట్టినప్పుడు కష్టపడే ప్రతి కార్యకర్తకి ఏదో పదవి వేయండి అని చెప్పారు. ఒకటి జిల్లా బాడీ చేసినప్పుడు ఏంటంటే, కాకినాడ ఇచ్చేస్తాం, మనం ఇచ్చేస్తాం కాకినాడ బాడీ. సపోజ్ ఏ పిఠాపురం ఇవ్వలేదు అనుకోండి, మొత్తం బాడీ ఆగుద్ది, జిల్లా బాడీ ఆగుద్ది. అది మన తప్పు కాదు. అక్కడ పిఠాపురం ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా పెద్దాపురం ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఆ జిల్లా బాడీ రావడానికి టైం పడుతుంది. అక్కడ కార్యకర్త సమయం మమేకం చేసుకోవాలి, పేర్లు ఇవ్వాలి. అలా జిల్లా బాడీలు ఆయని అన్ని కూడా మన కూడా జగన్ గారి రాజాగారి కూడా చెప్పాం. తొందరగా సమన్వయం కూడా ఇచ్చేయండి సార్ అంటే, ఈ సమన్వయం ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ సమన్వయం చేసి జిల్లా బాడీ కూడా ఆగితే కానీ అవి కూడా వచ్చేస్తే టౌన్ బాడీ వరకు ఇబ్బంది ఏం లేదు. మనం రాసిస్తే ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టి పైన శాంక్షన్ తెచ్చేస్తారు. పదవులు రాలేదని ఎవరు అనుకోని అందరికీ పదవులు రాసాం. ఒకవేళ పొరపాటున 1-2 మిస్ అయితే కూడా చెప్పండి. 23 అనుబంధ సంఘాలు ఉన్నాయి. 23 అనుబంధ సంఘాల్లో ఎక్కడ కూడా మనం ఈ పదవిని వేసుకొని మనం గౌరవంగా గుర్తింపు తెచ్చుకోవచ్చని తెలియజేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఘనంగా జరుపుకుందాం. సో పార్టీ భోజనాలు ఎక్కడ పెట్టాలో చూస్తారు. విగ్రహాలన్నీ ఎవరి ఏరియాలో విగ్రహాలకి మనం చేయాలి. మెయిన్ బాలాచెరు సెంటర్లో మెయిన్ చేద్దాం. అందరూ కూడా ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేసి రాజశేఖర రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చుకుందాం. అలాగే చాలా ప్రధానమైనది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో అందరూ అడుగుతున్నది. మీకే కాదు, మొన్న బొత్స సత్యబాబు గారు వచ్చి ఇదే హాల్లో 2 జిల్లాల యొక్క కోఆర్డినేటర్లతో, అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏకగ్రీవ తీర్మానం ఏమిటి అంటే, ప్రతి ఎమ్మెల్యే ఉన్న ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో తీయించాలి కార్యకర్తలకి. అది ఏకగ్రీవ తీర్మానం చేసాం. జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా చెప్పాం. మన 12 తారీఖు నుంచి మనం కాకినాడ ప్రోగ్రామ్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 3 రోజులు 4 రోజులు ఉంటున్నారు. ఓకే, నమాజ్ శుక్రవారం కదా, శుక్రవారం నమాజ్కి వెళ్ళిపోండి. కార్యక్రమం చేద్దాం. నేను కూడా అలాగే ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి 3 రోజులు 4 రోజులు నేను కూడా ఉంటాను. మొన్న సార్ కూడా చెప్పాం. అంటే అక్కడ రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. సుమారు 200 మంది వస్తారు. 200 మందితో ఫోటో దిగాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మీరేమో ఒక నిమిషం కూడా పోతారు. ఆయన 200 మందికి నవ్వుతుండాలి. ఆయన జగన్ గారు బొక్కలు నొప్పొచ్చండి. ఓకే. సో రోజు 200 నుంచి 250 మంది ఫోటో తీసుకున్నాడు ఆయన.
ఫోటో కాబట్టి కాదు కదా, వచ్చిన బాధ వినాలి, అది కష్టం వినాలి, 2 మాటలు ఆడితో మాట్లాడాలి, పంపించాలి. నాయకుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ సహకరించి ముందొచ్చో వెనకాల వచ్చి అందరికీ తీస్తాం ఫోటో. జగన్మోహన్ రెడ్డి 3 రోజులు 4 రోజులు ఉంటే నేను కూడా అక్కడ 3-4 రోజులు ఉంటాను. 10 మందిని నాకు ఇచ్చిన పర్మిషన్ 10 మందే, ఒక ట్రిప్ 10 మంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు కాబట్టి 10 మంది తెచ్చుకుని తీర్చుకోమని మనం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక 10 మందిని తీసుకెళ్తాను. ముందు అయిపోయిన వెనకాల ఇప్పుడు అనుకోకుండా అందరూ తీసుకెళ్తాను. అది 5-6 నెలలు పడుతుంది. ప్రతిసారి ఇక్కడి నుంచి అదొక కార్యక్రమం మనం చేసుకుని ప్లాన్ చేశారు కాబట్టి మీరు ఎవరో వరి అవ్వద్దు. ఒకవేళ దేవుడి దయ వల్ల జగన్ ఏదో కార్యక్రమం కాకపోతే గతంలో మనం ఇక్కడే ఫోటోలు తీయించేసుకోవచ్చు. ఉన్నప్పుడు కొందరు రారు, అధికారులు ఉన్నప్పుడు కొందరు వచ్చేస్తారు. నా మనస్తత్వం ఏంటంటే, సపోజ్ పవన్ నాకు పని చేయలేదు అనుకుందాం, రేపు పవన్ ఒక 2-3 మన పార్టీ కూడా తీసుకొచ్చి సార్ మన పవన్ సార్ అయినా పని చేయండి అంటే వాళ్ళిద్దరు గౌరవం కాపాడటం కోసం పవన్ పని చేస్తాను. నేను పని చేయలేదనుకో అది తీసుకొచ్చి వీక్ అవుతారు. ఓకే సార్, ఆ ఇద్దరు వీక్ అవుతారని నేను పవన్ పని చేస్తాను. నా మనస్తత్వం అది. కానీ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అటువంటి తీసుకురాకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి స్టైల్ మార్చుకుందాం. నాకు తెలుసు అమ్మా, దేవుడి దేవల్ల దేవుడి దేవల్ల నాకు కాస్త వస్తున్న జ్ఞానం ఏంటంటే, ఒకసారి అలా చూసుకోవడానికి ఏ వాటి నుంచి ఎవరు రాలేదు, ఏ వాటి ఎవరు వచ్చాడు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా తిరిగి ఫ్రంట్ బెంచ్లో కూర్చొని మనతో పనులు వేయించుకున్న ఈరోజు ఆ వంకలు ఈ వంకలు పెట్టి కొందరు కార్పొరేట్ స్థాయిలో కూడా. కనుక ఇది ఈసారి నుంచి ఈ రోజు అలా ఉండవు. కనుక ఈ పొరపాటు తీసుకొచ్చిన అవమానం కూడా పడతారు. అది కూడా చెప్తాను. నిర్ణయించడం చాలా ఇంపార్టెంట్. నేను గతంలో మీటింగ్లో కూడా చెప్పాను, ఇప్పుడు మీటింగ్లో చెప్తున్నాను. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడికి మనం గౌరవం. అందులో ప్రధానమైనది ఎవరంటే మన ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు. కనుక ఆవిడ ఎందుకు రాజీనామా చేశారో ఏంటి చేశారో నాకైతే తెలియదు. మా ఇంట్లోనే ఉన్న మనిషి ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కాకినాడలో నీకు ఎవరు నచ్చిన ఇచ్చుకో, బాగున్న చూడు, పార్టీ ఉపయోగపడాలని చూడంటే వాళ్ళ భర్తతో నాకున్న స్నేహానికి ఆ అమ్మాయికి మనం ఇచ్చాం. ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు రాజీనామా చేశారు. ఎవరో నేను ఇంట్రెస్ట్ లేకో పార్టీ ఇంట్రెస్ట్ లేకో రాజీనామా చేశారు. కానీ ప్రోటోకాల్స్ వదలలేదు. గవర్నమెంట్ పరంగా వెళ్తున్నారు. సిక్కున్న వాళ్ళు అయితే ప్రోటోకాల్స్ కూడా మానేవాళ్ళు. మనస్ఫూర్తిగా రిజైన్ చేసిన వాళ్ళు అయితే ఇంట్లో కూర్చుండిపోయి నా రాజీనామా యాక్సెప్ట్ చేసే వరకు నేను బయటికి వెళ్ళని చెప్పాలి. గతంలో నేను రాజీనామా చేసిన సమైక్యాంధ్ర ఉద్యమం కోసం నేను రాజీనామా చేసిన రోజుని కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో నేను వెళ్ళలే. మన ఎక్కడ ట్యాక్స్ స్టాండ్ దగ్గర బాలాజీ సెంటర్లో ధర్నాలు కూర్చునేవాడు. కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో నేను ఫోన్ చేసి వెళ్ళేవాడు కాదు. గవర్నమెంట్ వదిలేశాను. ఏ ప్రభుత్వ కార్యాలయం వెళ్ళలే. తర్వాత మా అందరి రాజీనామాలు రిజెక్ట్ అయిన తర్వాత మరలా మా గవర్నమెంట్లాగా వచ్చారు. తర్వాత ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభం. అది నైతికత అంటే. అంతే తప్పితే ప్రభుత్వ కార్యక్రమానికి అటెండ్ అయిపోతూ మనం ఇచ్చిన పదవి మీద జనాలు ఫోజు కొడుతూ చాలా దారుణమైన పరిస్థితి. ఒకటి నేను చెప్పరు కానీ వెన్నుపోటు పొడిచిన బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. అది దేవుడు ఈరోజు శిక్షిస్తాడా, రేపు శిక్షిస్తాడా, ఎల్లుండి శిక్షిస్తాడా, టైం ఏదన్నేస్తుంది. నేను చాలా క్లియర్ చెప్పాను. నారాయణ అన్నవాడికి ఓకే పద్మశ్రీ గారు అంటే ఇంట్లో ఉండే ఆడపడుచు, కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మన వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో కొంత నాయకులు కూడా ఇంకా వెళ్తున్నారు. దయచేసి చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా క్లియర్గా. ఒకవేళ ఎమ్మెల్సీ గారు తిరుపతి లెటర్లకో, ఎమ్మెల్సీ గారితో డబ్బులకో ఒకవేళ వెళ్ళిలో ఉంటే వెళ్ళిపోండి, కానీ పార్టీలు రావు. ఈసారి అలా అక్కడ ఉన్నవాడికి నా దగ్గర వచ్చేలా ఉంటే నేనే మొహమ్మద్ లాగా మొహం చేస్తాను. అంటే ఆల్రెడీ మనం డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు పని చేయని వాడు ఎవడో రికమెండేషన్ కూడా చేయనండి. అది ఈ రోజే స్టార్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఎవరు వెళ్ళొద్దు, ఎంత దగ్గరగా పార్టీలకు రావద్దు. అలాగని
అలాగని ఈ పార్టీ నీదా అంటే ఇక్కడ కోఆర్డినేటర్గా కార్యకర్తల సమావేశంలో ఆ డిసిషన్ మనం తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ రకంగా ప్రామిస్ చేసి అబద్ధం ఆడి ప్రజలను మోసం చేస్తున్నారో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. దానికి ముందు ఈ ప్రోగ్రాం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. నేను కాకినాడ 1 నియోజకవర్గం ఓడిపోతాం మా గత ఎన్నికల్లో కల్లా కూడా ఊహించలేదు. అంత బలమైన నియోజకవర్గం. జిల్లాలో అందరూ కూడా మాట్లాడేవారు. కాకినాడ కాదు, మా తుని గురించి ముందు ఈ రెండాట్ల గురించి మాట్లాడి తర్వాత జిల్లాలో మిగతా నియోజకవర్గాల గురించి చెప్పారు. మరి ఏమైందో మరి అంత మాహితంగా నాకు అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది నాకు. సరే, అన్ని చిత్రాలు జరిగిన తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలో మరి హామీ పత్రం రాసి గ్యారంటీలు ఇచ్చి వారంటీలు ఇచ్చి ప్రమాణాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ హామీలు ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఒక సంవత్సరం అయిపోయింది, సంవత్సరంలో చేసింది 0. తర్వాత అమ్మఒడ తల్లికి వందనం ప్రవేశపెట్టాడు. మరి అది ఎంతవరకు ఎంత పర్సంటేజ్ చేసాడన్నా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు హామీలు ఎంత పర్సంటేజ్ చేసాడన్నది మనం చెక్ చేసుకోవాలి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, 1 సిలిండర్ ఇచ్చాడు. ఆ సిలిండర్ కూడా ఎంత పర్సంటేజ్ మందికి ఇచ్చాడు? 100కి 30 మందిగా, 20 మందిగా, 40 మందిగా, అంతకన్నా నుంచి ఇవ్వడు నాకు తెలుసు. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. అపోజిషన్ లో ఉన్నప్పుడు కష్టపడే వాళ్ళకే గుర్తింపు వస్తుంది. నాకు కూడా జిల్లా వ్యాప్తంగా అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లో ఉండగా చేసిన కార్యక్రమాలకే నాకు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దయచేసి అపోజిషన్ అందరూ కష్టపడండి. ఎందుకంటే మీ నాయకుడు ముఖం చాటేసి నాయకుడు కాదు. మీరు ఏదన్నా సమస్యలో ఖచ్చితంగా ఆదరించి నాయకుడే. ఏదైనా మొహం ఉంటే మొహమే చెప్తాడు. తర్వాత ఎమ్మెల్యే అయితే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. నాకు తెలుసు ఆ విషయం. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రజల కోసం 4-5 గంటల సమయం కేటాయిస్తారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ రకంగా కేటాయిస్తారో మరి నాకు అయితే ఐడియా లేదు. ఆయన అయితే ఖచ్చితంగా సమయం కేటాయిస్తాడు. ప్రజలకు రోజు అందుబాటులో ఉంటాడు. ఏదైనా పనుండి బయట ఎవరన్నా వెళ్తే లేకపోతే అసెంబ్లీ ఉంటే తప్పించి ప్రతిరోజు ఆఫీస్లో ఉంటారు. సిటీ ఆఫీసులో కార్యక్రమం సిటీ ఆఫీస్లో జరిగితే, ఆయన ఆఫీసులో కార్యక్రమం ఆయన ఆఫీస్లో జరిగితే, ఒకవేళ మాలాటలు ఏమన్నా కళ్ళానికి వెళ్దామని అనుకుంటే సాయంత్రం ఇంటి దగ్గర అందుబాటులో దొరుకుతారు. నాయకుడు పూర్తిగా అందుబాటులో ఉండే నాయకుడు, కార్యకర్తలు కాపాడుకునే నాయకుడు, ఇలాంటి నాయకులు దొరకడం మనకు అదృష్టం. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి మనం తప్పు చేసాం, ఒప్పు చేసాం. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు అతను అరెస్ట్ అయితే వాళ్ళ కార్యకర్తలు కూడా రోడ్డు మీద రాలేదు. అప్పుడు జనసేన కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద వచ్చారు. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న చాలా మంది చెప్తారు, చాలా మంది బీసీ సోదరులు చెప్పిన మాటలు కానీ ఏదైనా వేరే నాయకులు అయితే మమ్మల్ని కాపాడలేరు, మా నాయకుడు మమ్మల్ని కాపాడాడు అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా గత 2 రోజులు బట్టి పేపర్ నుంచి చూస్తున్నాం. క్లియర్ గా పేపర్ చదివితే హెడ్డింగ్ అమ్మో కొంప మునిగిపోయింది, దోపిడీ జరిగిపోయింది. హెడ్డింగ్ లోపల వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చారు, తీసుకున్నారు, డెవలప్మెంట్ చేశారు. లోపల హెడ్డింగ్ చూస్తే అమ్మ కొంప మునిగిపోయింది. ఆ రకంగా తప్పుడు ఆ విధంగా ప్రజలు తప్పు పట్టించే విధంగా ఈరోజు పరిస్థితులు నడుస్తున్నాయి. బాధ్యతాయుతమైన వార్తాపత్రికలే ఆ విధమైన వార్తలు రాస్తుంటే మరి ఈ సమాజం ఎటుపోతుందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యత కూడా, మనకు అవకాశం వచ్చినప్పుడు బాధ్యత కూడా నేర్పాలి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు బాగా నేర్పుతున్నారు, మనం కూడా ఆ బాటలో పయనించాలి, నేర్పాలి కూడా. వాళ్ళ బాధ్యత తెలియజేయాలి. వాళ్ళు ఒక నిరసన చేస్తేనే ఇలా గుండెలు జారిపోయాయి. నాయకుడు ఎవరో ఉన్నారు, నిరసనే చేసాం రంగంలోకి దిగలేదు ఏమో, వాళ్ళు రంగంలో దిగుతారేమో. వాళ్ళు చూసన్నా మనం కొద్దిగా కొన్ని చేంజెస్ తీసుకువచ్చాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా. ఇంకొకటి ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు 3,30,000 కోట్ల అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసిన అప్పు 3,30,000 కోట్లు. ఎన్నికలకు ముందు 11 లక్షలని ఒకరు, 14 లక్షలని ఒకరు, రకరకాల లెక్కలు చెప్పారు. ఆన్ రికార్డ్స్, క్యాగ్ రిపోర్ట్స్ కానీ ఏ రిపోర్ట్స్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు 3,30,000 కోట్లు. ఖచ్చితంగా మీ అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు గడప గడపకి వెళ్తున్నారు మీరు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకో సిటీలో ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఇంటికి పథకాలు రావు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు రీసెంట్ గా మాట్లాడి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నాడు. అతను సంవత్సరంలో చేసింది 1,70,000 కోట్ల అప్పు ఈ రోజుకి. మరి ఈ 10 లక్షలు 14 లక్షలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి, అదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు మీడియా ఉంది, పేపర్లు ఉన్నాయని చెప్పేసి అదంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించి కుట్ర జరుగుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మొన్న యోగాంధ్ర చేశారు, సరే యోగా చేశారు, మంచి చేశారు, చెడు చేశారు. యోగా అన్నది మంచిదే. ఏదో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి తాపత్రయపడ్డాడు చంద్రబాబు నాయుడు. నాకు తెలుసుకున్నా ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకపోయినా అందరికి మెసేజ్లు వచ్చి ఉంటాయి, అందరికి వచ్చి ఉంటాయి మెసేజ్, మీరు పాల్గొన్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి. కానీ గిన్నీస్ బుక్ కూడా రికగ్నైజ్ చేసినట్టు నాకు అనిపించట్లేదు. కానీ ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడిని ఒక్క విషయంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో అంటే, ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి అతను పెట్టిన మేనిఫెస్టోలన్నీ ఒక దగ్గర పెట్టి ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన, ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం మీద వేరే పరిపాలకుడు లేడు అనే విషయంలో మనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అర్హత సాధించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది కూడా అప్లై చేయమని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను 2014 నుంచి శాసనసభ్యుడిగా మొన్నటి వరకు చేశాను, 2024 వరకు చేశాను. 2014 నుంచి నా శాసనసభ్యుడు అసెంబ్లీలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాట్లాడుతూ ఏదో కోటంరెడ్డి ఏదో ఆయన మాట్లాడుతూ, నేను సామాన్య కార్యకర్తని, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను, లేదా రకరకాల మాటలు చెప్పేవాడు. మరి ఈ రోజు సడన్ గా ఏమైంది ఏంటో తెలుగుదేశంలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగనేని నెల్లూరులోని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఈ పరిణామాలు జాగ్రత్తగా ఈ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పరిణామాల మీద మనుషులు ఏ విధంగా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించి అలాంటి వారికి, అలాంటి వెన్నుపోటుదారులకి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్పాలి మీ ఓటు ద్వారా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.